విప్పలకు నేను ఒక పీడియాట్రిషియన్ ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా గవర్నమెంట్ సర్వీస్ లో నేను పనిచేస్తున్నాను. ఈ రోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈ రోజు మన చేతికి వచ్చింది. ఓటు అనేది మీ అందరికీ తెలిసి ఎంత ముఖ్యమో, డెమోక్రటిక్ గా మనం ఎంత ముందుకు వెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. కానీ 20 ఏళ్ళుగా, గత 20 సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్ లో ఒక ఎలక్షన్ జరగలేదు. ప్రతి వాళ్ళు నామినేటెడ్ గా వచ్చారు. అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు. డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది. రోజు చూస్తున్నారు మీ మీడియాలో, ఎక్కడ చూసినా ఫలానా డాక్టర్ ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టర్ తన పేషెంట్ ని కాపాడటానికి 100% కష్టపడతాడు. ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు డాక్టర్ ని బ్లేమ్ చేయటము, కన్స్యూమర్ ఫార్మ్ కి తీసుకెళ్ళటము జరుగుతుంది. ఈ రోజు మేము పీడిఎఫ్ తరపున, అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫార్మ్ తరపున ఈ 13 మంది డాక్టర్స్ దీని గురించి కఠినమైన చర్యలు, ఎవరైనా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా, చెయ్యెత్తాలన్నా, ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేస్తే కరెక్టే, తప్పు చేస్తే ఎవరన్నా ఆన్సరబులే. కానీ డాక్టర్ ఏమి భగవంతుడు కాదండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కోవిడ్ లో ఎంతో మంది డాక్టర్స్ చనిపోయారు, మీకు అందరికీ తెలుసు. దాదాపు 1600 మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఒక్క విషయం, కోవిడ్ లో చాలా మంది ట్రీట్మెంట్ చేశారు, చనిపోయారని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కోవిడ్ లో ట్రీట్మెంట్ చేస్తే, మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా మా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతో మంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, చాలా మంది సోల్జర్స్ కి మనం సెల్యూట్ చేస్తుంటాం. అంతకన్నా ఎక్కువగా మనం స్మరించుకోవాల్సింది, మనం ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే మనందరి సేఫ్టీ, మనం ఎడ్యూకేట్ చేసింది డాక్టర్ కమ్యూనిటీ. అలాంటి డాక్టర్ కమ్యూనిటీకి ఈ రోజు సమాజం ఏమిస్తుంది? తిరిగి గౌరవం ఇస్తుందా? మనందరం చూస్తున్నాం, డాక్టర్స్ రైట్స్ ఎక్కడ కాలు రాస్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్ లో డాక్టర్స్ ఉండట్లేదు, ఎఫ్ఆర్ఎస్ ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అండి. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రొఫెషన్ డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ రైట్స్ ని, లేబర్ లాస్ కి అగెనెస్ట్ గా 24 గంటల మొన్న చూసాం మనం, పైలట్ వాళ్ళకి సరైన నిద్ర ఉండాలి అని చెప్పి ఇండిగో ఇన్స్టిట్యూట్ దేశాన్ని కుదిపేసింది. అలాగే ఎందుకు పైలట్ కి అంత నిద్ర కంపల్సరీ, ఫెటీగ్ రాకూడదు, అలసిపోకూడదు అని ఎంత జాగ్రత్త పాటిస్తున్నారు? 200 మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. మరి డాక్టర్స్ చేతిలో పేషెంట్ ప్రాణాలు ఉండవండి? ఈ ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు అడ్డు వేసి పోరాడుతున్న డాక్టర్స్ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యం కాదా? సో డాక్టర్స్ సరైన రెస్ట్ ఉండాలి, సరైన డ్యూటీ టైమింగ్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపిస్తాం, ఒక గాజు బొమ్మలాగా డాక్టర్స్ అందరూ రాళ్లతో కొట్టడం అనేది జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, దీని గురించి పోరాడతాం. ఎందుకంటే ద అపెక్స్ కమిటీ ఇస్ ద మెడికల్ కౌన్సిల్ అండి. ఎవరికైనా ఏ డాక్టర్ మీద కంప్లైంట్ ఉంటే వెళ్ళేది మెడికల్ కౌన్సిల్ కి. డాక్టర్ మీద కంప్లైంట్ చేసే ప్రతి వాళ్ళు వెళ్లాల్సింది కోర్టులకి కాదు, ఆర్ ఇంకెక్కడికి కాదు, మెడికల్ కౌన్సిల్ కే వెళ్ళాలి. కానీ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతుందనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తున్నాం, డాక్టర్స్ మీద దాడులు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు, కోర్టులకి లాగటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ మేము స్ట్రిక్ట్ గా ఖండిస్తూ ఒక ప్రత్యేకమైన లీగల్ సెల్ ని ఫామ్ చేస్తాం అనేది మా ఎజెండాలో ముఖ్యమైన భాగం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఫారెన్ సర్వీస్ లో చేసి వచ్చిన డాక్టర్స్, ఫారెన్ సర్వీసే కాదు, ఇండియాలో మన రాష్ట్రంలో కంపల్సరీ రూరల్ సర్వీస్ అనే ఒక బానిసత్వం లాగా కఠినమైన ఒక లా లాగా పెట్టేసి ఉంచారు. ఏ డాక్టర్ అయినా 5.5 సంవత్సరాలు చదువుతాడు, కష్టపడి ఇంటర్న్షిప్ చేస్తాడు. చేసిన తర్వాత బయటకు అప్పటికే తనకి యవనం అంతా అయిపోతుంది, 26-27 ఇయర్స్ వచ్చేస్తాయి. తనకి వెంటనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అలా కాకుండా కంపల్సరీ రూరల్ సర్వీస్ అనే ఒక చేతులకి సంకలు వేసినట్టు కట్టుబడేస్తున్నారు. పీజీ చదువుకున్నా, పీజీకి ముందు కానీ పీజీ తర్వాత కానీ కంపల్సరీ రూరల్ సర్వీస్ చేయాలి. ఎస్, రూరల్ సర్వీస్ చేయడానికి మేము ఓకే, మేము చేస్తాము, చేయమని ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ అది కంపల్సరీని చేతులు కట్టివేసి బలవంతంగా మెడలు వంచి ఎప్పుడూ చేయించుకోడు. ఇట్ షుడ్ బి వాలంటరీ. జీవితాంతం సర్వీస్ చేసేది డాక్టర్సే, వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలి. అలాంటిది యంగ్ డాక్టర్స్ అండి, ఇప్పుడు ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి కంపల్సరీ సర్వీస్ 1 సంవత్సరం ఓకే, 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఎదురు చూసినట్టు స్టూడెంట్స్ కూడా ఇంకా ఉన్నారు. ఈ రోజు నేను ఎంతో మంది స్టూడెంట్స్ కలిసాను, వాళ్ళందరూ మాటలు వింటే నాకు చాలా బాధ వేసింది. 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం రిజిస్ట్రేషన్. ఎందుకు రిజిస్ట్రేషన్ ఇవ్వరండి? చదువుకొని డిగ్రీ పాస్ అయ్యారుగా, వాళ్ళ మార్క్స్ వస్తేనే కదా పాస్ అయింది, బయటకు వచ్చింది. రెన్యువల్ చేయించుకోవడానికి కంపెనీ అండి. ఈ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ ఆన్లైన్ లో జరగబోతుంది. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు మీ ఓట్ ని కాస్ట్ చేయొచ్చు. అయితే
3 స్టెప్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ మేము లింక్ అందరికి షేర్ చేస్తాము, ఆర్ఎల్స్ డైరెక్ట్ గా ఏపీ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ కి ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ ఓటీపీతో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు 13 మెంబర్స్ అండి. సో 13 మందిని మీరు ఆప్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. 13కి మించి మీరు ఓట్ చేయలేరు. 13 మందిని మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటే మా ప్యానెల్లో ఉన్న 13 మందికి మీరు ఓటు వేయండి. ఆ తర్వాత ఓట్ వేసిన తర్వాత అది ఖచ్చితంగా గ్రీన్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మందికి మీరు ఓట్ వేశారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓటింగ్ డన్ అని చెప్పినప్పుడు మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు క్లియర్ చేసిన తర్వాత మాత్రమే అవన్నీ రిజిస్టర్డ్ లాక్ అవుతాయి. లాక్ అయిన తర్వాత కరెక్ట్ గా 30 నిమిషాల గ్యాప్ మాత్రమే మీకు ఉంటుంది. 30 నిమిషాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా క్లోజ్ చేయాలి. అలాగే ఒక ఓటీపీకి వ్యాలిడ్ టైం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనందరు డాక్టర్స్ దయచేసి 1 టైమేనండి, మళ్ళీ మీరు రిపీట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఒక్కసారే ఓట్ చేయగలుగుతాము, మీ ఓట్ ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు ఓట్ చేయొచ్చు. ఓటింగ్ టైం మాత్రం మీకు ఒక్కసారి ఓపెన్ చేసాక 30 మినిట్స్ మాత్రమే, ఒక్కసారి ఓటీపీ వచ్చిన తర్వాత 1 మినిట్ మాత్రమే. జాగ్రత్తగా చూసుకొని మీరు ఓట్ చేస్తారని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఫస్ట్ టైం యాజ్ ఎ విమెన్ లీడర్ నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. కంపల్సరీ ప్లీజ్ ఓట్ చేయండి, మా పీడిఎఫ్ ప్యానల్ ని గెలిపించుకోండి. మీకు అండగా మీకు తోడుగా ఈ పీడిఎఫ్ ఉంటుందని చెప్తున్నాను. ఇంకొకటి నేను అడ్రస్ చేసుకోండి. నా పేరు డాక్టర్ రోహిత్ కర్నాటి, ఎండి జనరల్ మెడిసిన్. నేను కావలిలో ఉంటాను అండ్ అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నేను కావచ్చు నాతో పాటు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ మేమందరం ఎందుకు అసెంబ్లీ అయ్యామనంటే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 20 సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేదు అని అంటే, అది కేవలం నిర్లక్ష్యం వల్లనే జరగలేదు. అది ఇటు మా డాక్టర్ సైడ్ నుంచి కావచ్చు, అటు మిగతా వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, పట్టించుకోలేదు ఎవరు. ఒక ప్యానెల్, నామినేటెడ్ ప్యానెల్ ఎన్నుకుంటారు. ఆ నామినేటెడ్ ప్యానెలే సంవత్సరాల తరబడి వాళ్లే చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కఠినత్వం కానీ, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టుగా మిగతా విషయాలు కానీ, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, డాక్టర్స్ అనే వాళ్ళు క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు లక్షల్లో ఉన్నారండి. కానీ టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ 55,000 మంది మాత్రమే ఉన్నారు. దానికే ఈ కొలమానం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, లక్షలు, ఒక 5-6 లక్షల్లో ఉండే డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేసుకోకుండా, ఎందుకు వల్ల అంటే ఈ కఠినమైన ప్రాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీజులు కావచ్చు, లేదా దానికి పట్టే టైం కావచ్చు, ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట ఫారెన్ కంట్రీస్ లో చదువుకొని వస్తున్నారో, వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా చాలా కఠినమైన ఇబ్బంది ఇక్కడ ఉంది. కాబట్టి దాన్ని సులభతరం చేయాలి, వాళ్ళందరినీ కూడా మన రిజిస్టర్ ప్యానెల్లో పెట్టుకోవాలి మనకి ఆంధ్రప్రదేశ్ లో అని ఇలాంటి మేము ఒక 13 ఎజెండాలు మేము రెడీ చేసుకున్నాము. అది పత్రికాముఖంగా మీకు అందరికీ కూడా మేము ఇస్తాము. అయితే దానిలో భాగంగా ఈ రోజు మేమందరం ఇక్కడ అసెంబ్లీ అయింది ఏంటంటే, నామినేషన్ ప్రక్రియకి ఈ రోజు చివరి రోజు కాబట్టి మాలో చాలా మంది ఇంతకు ముందు నామినేషన్ వేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నామినేషన్ వేసి టోటల్ గా ఒక 13 మంది ఫుల్ ప్యానెల్ తో మేము ఇలా వెళ్తున్నాము. దీనిలో మిగతా ప్యానెల్స్ కి మా ప్యానెల్ కి డిఫరెన్స్ ఏంటి, మాకున్న ప్రత్యేకత లేదా మా బలం ఏంటి అంటే, మిగతా ప్యానెల్స్ కి మా ప్యానెల్స్ లో మా ప్యానెల్ వరకు చూసుకుంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, దాంతో పాటు డిఫరెంట్ అసోసియేషన్స్. ఇప్పుడు మనకి 3 హెల్త్ డిపార్ట్మెంట్ లో 3 వింగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. 3 వింగ్స్ లో నుంచి నేను యాక్చువల్ గా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కి సంబంధించి ఏపీయూపీ డాక్టర్స్ జేఏసీ అని స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. అలాగే ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ నుంచి డాక్టర్ రవీంద్ర అక్కడ నాయకుడు కూడా దీనిలో భాగం అవుతున్నారు. అలాగే మాలాగా లైక్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు బాబ్జీ శ్యామ్ గారు మాట్లాడినట్టుగా జీడీఏ ఏపీ అని వాళ్ళు కూడా 3 అసోసియేషన్స్, దాంతో పాటు అదర్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, యంగ్స్టర్స్ అండ్ సీనియర్ పర్సన్స్ అందరూ కలిసి మేము ఇలా ముందుకు రావాలనుకుంటున్నాం. దీనిలో భాగంగా ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు, మా దగ్గర ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మేమందరం కూడా వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే. మా ప్రత్యేకత ఏంటంటే, అలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ గైడెన్స్ తో, నారాయణరావు గారు కానీ ఇలాంటి వాళ్ళ గైడెన్స్ తో మేమందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా
13కి 13 మేము గెలుపు సాధించి టోటల్ ఉన్న 19 మంది మెంబర్స్ దాంట్లో 6 నామినేటెడ్ అండ్ 13 ఎలెక్టివ్ కాబట్టి 13కి 13 ప్యానల్ మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో మేము కొట్టి ఖచ్చితంగా మెడికల్ ఎథిక్స్ పెంచాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో స్టాండర్డ్స్ అనేవి మార్చాలి. అక్కడ ఉన్న కఠినమైన ప్రాసెస్లన్నీ కూడా సులభతరం చేసి అందరికీ యాక్సెసిబుల్కి వెళ్ళాలి. నాన్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ సర్టిఫికేట్ లేకుండా చదువుకోకుండా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలు లేదా పల్లెటూర్లలో ఎవరైతే ఆరోగ్యాలు కొల్లగొడుతున్నారో వాళ్ళ మీద కూడా కన్ను ఎర్ర ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా దాని మీద కూడా మేము కఠినమైన రూల్స్ అండ్ చట్టాలు తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లోనని మేమందరం కూడా ఒక మాట అనుకొని ఒక ప్యానల్ లా ఫామ్ అయ్యి మెయిన్ మా ప్యానల్ పేరు ఏంటంటే పీడిఎఫ్ అంటే అందరికీ కూడా చాలా ఈజీగా రీచబుల్ అవుతుంది. పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్ ఫోరం. పీడిఎఫ్ ప్యానల్ అని అంటే అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందని అందరం అనుకొని ఇలా ఫామ్ అయ్యాము. సో మేము అందరినీ అపీల్ చేసుకునేది ఏంటంటే స్టేట్ లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మాకు ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ దిశని ఖచ్చితంగా మార్చేదానికి మాకందరికీ కూడా మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటూ మాలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరితో 13 మందితో మేము ఫుల్ ప్యానల్లో వెళ్తున్నాము. 13కి 13 మేము సాధించుకోవాలంటే మీ ఎంకరేజ్మెంట్ మీ ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఈ సమయంలో మేమందరం కూడా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అన్న పేరుతోటి మేము ముందుకు వస్తున్నాం. ఈ ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అన్నది దేనికోసం ఏర్పాటు చేసామంటే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం 20 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు గతంలో. సో వాటికి వరకు కొంతమంది కోర్టులో కేసేసి వీటిని జరిపించమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఈ జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో మేమందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వ వైద్య డాక్టర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వైద్యులు కానీ ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేమందరం ఒక సంఘంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అని ఒక ఫోరంగా ఫామ్ అయ్యాం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అనమాట. కారణం ఏంటంటే ఇది ఒక క్రమ పద్ధతిలో చేయించాలని, ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ని ఒక క్రమ పద్ధతిలో జరిగించాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాలన్నది మా ఉద్దేశం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని లోపాలని చాలా సమయం తీసుకుంటుంది అక్కడ. అట్లాగే క్వాకరీకి అంటే క్వాకరీ వాళ్ళు కూడా మా యొక్క వైద్య వృత్తికి కొంచెం నష్టం జరుగుతుందని మనం అందరం భావించాం. కాబట్టి దానికి కూడా వ్యతిరేకంగా మేము కొంచెం స్థిరమైన నిర్ణయాలతో ముందుకు పోదాం అనుకుంటున్నాం. సో మాతో కలిసి వచ్చిన మా యొక్క ఐడియాలజీతో కలిసి వచ్చిన అందరం కలిసి ఒకే ఐడియాలజీతో అందరం కలిసి ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ఫామ్ అయ్యాం. మేము అన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుల్ని కూడా కలవడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలన్నింటినీ మేము ముందుకు తీసుకుపోతామని, వాటి పరిష్కారం కొరకు మేము మా సంఘం గట్టిగా కృషి చేస్తుందని చెప్పేసి మేము పత్రికాముఖంగా సెలవిస్తున్నాం.